ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరూ యొక్క కలయిక నిజంగా నెక్స్ట్ లెవెల్‌లో పరిపాలన జరుగుతుంది. చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉండి, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉండి, వీళ్ళిద్దరూ చేస్తున్నటువంటి పరిపాలనలో ఎక్కడ హెచ్చు తగ్గులు లేవు. చక్కగా ఒకరి మీద ఒకరికి అండర్‌స్టాండింగ్ ఉంది. అలాగే చంద్రబాబు గారు చెప్తుంటే పవన్ కళ్యాణ్ గారు చక్కగా వింటున్నారు. పవన్ కళ్యాణ్ గారు చెప్పిన చంద్రబాబు గారు కూడా అలాగే ప్రతి విషయాన్ని గౌరవిస్తూ వీళ్ళిద్దరూ ఒక అండర్‌స్టాండింగ్‌తో పనిచేస్తూ ఆంధ్ర రాష్ట్రానికి ఏ అయితే పనులున్నాయో, ఎటువంటి పనులు విధానాలున్నాయో ప్రతి పనిని, ప్రతి పథకాన్ని ఆలోచించి మరీ చక్కగా చేస్తున్నారు. ఎందుకంటే అండర్‌స్టాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఇక్కడ కూటమి ఒక సింగిల్ పార్టీ కాదు, ఒక కూటమి టీడీపీ, జనసేన, బీజేపీ వీళ్ళు ముగ్గురిని ఒక అండర్‌స్టాండింగ్‌లో ఉంటూ ఇంతలాగా భేదాభిప్రాయాలు వస్తాయి, వ్యత్యాసాలు వస్తాయి. మాకు ఆ పదవి ఇచ్చారు, మాకు ఈ పదవి ఇవ్వలేదు, వాళ్ళకి అవి ఇచ్చారు, వీళ్ళకి ఇవ్వచ్చని చెప్పి వ్యత్యాసాలు, భేదాభిప్రాయాలు చాలా వస్తాయి. కానీ ఇక్కడ అటువంటి వ్యత్యాసాలకు, అటువంటి విభేదాలకి తావు లేకుండా ఒక అండర్‌స్టాండింగ్‌తో కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. ఈ 5 నెలల్లో, 6 నెలల్లో ఎక్కడ వీళ్ళ రిమార్క్ రాలే. కింద నియోజకవర్గాల వారీగా కొన్ని కొన్ని చోట్ల కొన్ని టీడీపీ, జనసేనకి పార్టీ కేడర్లో కొన్ని అవకతవకలు జరిగినా కామన్ అయ్యి. ఎందుకంటే కొన్ని కొన్ని విభేదాలు వస్తాయి. అయినా సరే ప్రభుత్వం పరంగా అక్కడ పైన ఉన్నటువంటి కేడర్లో ఉన్నటువంటి నాయకులు ఎటువంటి తప్పులు, ఎటువంటి ఇబ్బందులు లేకుండా చక్కగా పనిచేస్తారు. అయితే వీళ్ళ మీద కొంతమంది బురద జల్లే రాజకీయాలు మాత్రం చాలా దారుణంగా చేస్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చేసింది, కూటమి ప్రభుత్వం పాలన బాగోలేదు, జనసేనకి టీడీపీకి విభేదాలు వస్తున్నాయి, పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు గారు పడట్లేదని చెప్పి రకరకాలుగా మాట్లాడుతున్నారు చాలామంది. ఇక్కడ వీళ్ళు వ్యవహరిస్తున్న తీరు మాత్రం ఎక్సలెంట్గా ఉంది. వాళ్ళు విభేదాలు లేవే. మొన్న పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రెస్ మీట్లో కూడా మాట్లాడారు. నాకు రాజకీయ గురువు చంద్రబాబు నాయుడు గారు, ఆయన అనుభవానికి నేను ఫిదా అవుతా. ఎందుకంటే ఆయన ఆలోచన విధానం, ఆయన మాట్లాడే తీరు, ఒక సమస్యని సాల్వ్ చేసే విధానం నిజంగా ఆయన దగ్గర నేను చాలా నేర్చుకున్నానంటే. చంద్రబాబు గారిని పొగుడుతూ పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా సందర్భాల్లో బహిరంగ సభల్లో కూడా మాట్లాడిన విషయాలు మనం చూసాం. పవన్ కళ్యాణ్ గారి గురించి చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక వ్యక్తి, ఒక మంచి నాయకుడు ఈ రోజున మన డిప్యూటీ సీఎంగా ఉండటం మనకు ఎంతో అదృష్టం అంటూ చంద్రబాబు గారు కూడా పవన్ కళ్యాణ్ గారిని పొగిడిన ఉద్దేశాలు మనం చాలా చూసాం. వీళ్ళిద్దరి మధ్య ఎటువంటి విభేదాలు కానీ క్రియేట్ చేసేది ఇక్కడ కొంతమంది. అయితే ఇక్కడ కాస్త వేరే విషయాలు కూడా జోడవుతూ ఉన్నాయి. ఎందుకంటే ప్రస్తుతం టీడీపీలో మాత్రం వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో జాయిన్ అవ్వరు, జాయిన్ అయ్యే అవకాశాలు లేవంటూ చంద్రబాబు నాయుడు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎక్కడైనా సరే ఖచ్చితంగా జాయిన్ అవ్వకూడదు, మాకు టీడీపీ పార్టీలు, వైసీపీ వాళ్ళు వద్దంటూ స్ట్రాంగ్ నిర్ణయం తీసుకుంది. కానీ జనసేనలో కొంతమంది వైసీపీ పార్టీ వాళ్ళు జాయిన్ అవుతున్నారు. ఈ వైసీపీ పార్టీ వాళ్ళు జాయిన్ అయిన తర్వాతే కొన్ని కలహాలు వస్తున్నాయి అంటూ కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. వైసీపీ పార్టీ వాళ్ళు జనసేనలో జాయిన్ అయిన తర్వాత వీళ్ళల్లో కొంతమంది అల్లరి మోకలు సృష్టిస్తూ ఉన్నారు. అంటే వైసీపీ వాళ్ళు కావాలని చెప్పి జనసేనలో చేరి అల్లరి మోకలు సృష్టిస్తున్నారు, గొడవలు పెడుతున్నారంటే కొన్ని వార్తలు వస్తున్నాయి. సో అది ఎంతవరకు అవాస్తవమో వాస్తవమో, సో కొన్ని విషయాలు మనకు తెలిసిన వరకు ఇంటర్నల్గా మనకు వస్తున్న వార్త ప్రకారం మనం మాట్లాడుతున్నాం. కొంతమంది ప్రజా విషయాలు కూడా ఇలాగే వస్తున్నటువంటి సమాచారం. అయితే అల్లరి మోకల ద్వారా వస్తున్నటువంటి విషయాలు ఇవి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఇదే టార్గెట్గా చేసుకొని కూటమి ప్రభుత్వం విమర్శించడం పనులుగా పెట్టుకున్నాడు. అధికారంలోకి వచ్చి 3 నెలల కాలం ముచ్చటగా కూటమి ప్రభుత్వం ఈడిపోయే స్థితికి వచ్చేసింది, పార్టీలో కలహాలు వచ్చేసిందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఏదైతే మొన్న పవన్ కళ్యాణ్ గారు ఈ అసభ్యకర పోస్టులు పెడుతూ కొంతమంది అత్యాచారాల ఘటనలు జరిగిన కనీసం ఎందుకు ఇంకా సివియర్ యాక్షన్ తీసుకోవట్లేదని చెప్పి హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారి మీద పవన్ కళ్యాణ్ గారు కాస్త సీరియస్ అయినట్టు అన్నమాట వాస్తవమే. ఎందుకంటే మీరు అనిత గారు మీరు ఖచ్చితంగా పట్టించుకోవాలి, మీరు సివియర్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి మాట్లాడిన దాన్ని ఈ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వాళ్ళు ఎంత దారుణం క్రియేట్ చేశారంటే కూటమి ప్రభుత్వానికి చిచ్చులు మొదలయ్యాయి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా టీడీపీ మీద విరుచుకుపడ్డారు, ఇక విడిపోవడం గ్యారంటీ, ఇక మాటలు లేవంటూ రకరకాల సృష్టించేసారు. ఇక వాళ్ళకి నచ్చిన విధంగా పోస్టులు పెట్టేశారు, వాళ్ళకి నచ్చిన విధంగా మాఫింగ్ చేసుకొని మాట్లాడడం మొదలెట్టేశారు. ఇక్కడే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, హోమ్ మినిస్టర్ అనిత గారు చాలా సివియర్ యాక్షన్ తీసుకున్నారు. వాళ్ళు చేజేతులారా కూటమి ప్రభుత్వం మీద ఎప్పుడైతే ఇటువంటి తప్పుడు రాతలు రాశారో అప్పుడే ఇక్కడ వాళ్ళ యొక్క అరెస్టులకు బీజం పడింది. ఇప్పటివరకు కేవలం ఏదో చూశారు మాట్లాడిన వదిలేసినా సరే కూటమి ప్రభుత్వాన్ని విమర్శించి భేదాలు వచ్చేసినాయి, అయ్యి వచ్చేసి అని చెప్పి విపరీతంగా ట్రోలింగ్ చేస్తున్న వాళ్ళ దగ్గర నుంచి అసభ్యకర పోస్టులు పెడుతూ ఇష్టానుసారంగా దోషణలు చేసిన ప్రతి ఒక్కరికి అరెస్టులకు నాంది పలికింది. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ఇంత ఫైర్ అయ్యారో అనిత గారు కూడా చాలా సివియర్ యాక్షన్ తీసుకున్నారు. తర్వాత పోలీస్ వ్యవస్థను కూడా పటిష్టం చేశారు.
ఎక్కడ ఎటువంటి జరిగినా ఉపేక్షించేది లేదు. ఎంతటి వారినైనా రాజకీయ ముసుగులో వదలొద్దు. నా వెనక వాళ్ళు ఉన్నారు, వీడి వెనక వీళ్ళు ఉన్నారని చెప్పి ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించొద్దు. తప్పు చేసిన వాడిని ఎవరినైనా సరే చట్టపరంగా శిక్షించండి అంటూ పోలీసులకు ఫుల్ రైట్స్ ఇచ్చారు. సో అప్పటి నుంచి కూడా పోలీసులు కూడా చాలా చక్కగా పనిచేస్తూ ఉన్నారు. ఇక లా అండ్ ఆర్డర్ ఇష్యూ చాలా మట్టుకు ఇప్పుడు క్లియరెన్స్ అయింది. ఎక్కడికక్కడ పోలీసులు పటిష్టంగా జరుగుతుండటంతో ఎక్కడ ఈ విభేదాలు కరెక్ట్గా ఉంది. ఇలాంటి తరుణంలో ప్రభుత్వం చేస్తున్న పనుల మీద విమర్శించడం వాళ్ళు అనేక మంది అయిపోయారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తున్నారు ఇప్పుడు చాలామంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ రాజకీయాలు శాసిస్తున్నారు. పవన్ కళ్యాణ్ చేస్తున్న పనుల వల్లే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారిది ఏమీ లేదు, మొత్తం పవన్ కళ్యాణ్ అంటూ పార్టీలో విభేదాలు సృష్టించే వాళ్ళు చాలామంది ప్రయత్నాలు స్టార్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ వాయిస్ రేజ్ చేసి మాట్లాడి సమస్యల పట్ల అవగాహన కలిగి మాట్లాడుతూ ఉంటే దీన్ని వాళ్ళు రాజకీయ కోణం వాళ్ళకి నచ్చిన విధంగా పవన్ కళ్యాణ్ గారు రూలింగ్ మొదలుపెట్టారు. చంద్రబాబుది ఏమీ లేదు, ఇక్కడ మొత్తం పవన్ కళ్యాణ్ గారే ముందు నడిపించేస్తారని చెప్పి వాళ్ళల్లో వాళ్ళకే కొద్దిగా పార్టీ విభేదాలు సృష్టించడం కోసం కొన్ని మోకలు పనిచేస్తూ ఉన్నాయి. ఇలాంటి వారిని అరికట్టడం కోసమే, ఇలాంటి వారు దుస్సాహచారాలు చేసే వాళ్ళ మీద పూర్తి నిఘా పెట్టారు పోలీసులు. ఎందుకంటే వాళ్ళు నచ్చినట్టు విధంగా మాట్లాడేసుకుని కూటమి ప్రభుత్వం విమర్శిస్తున్న ప్రతి ఒక్కరిని టార్గెట్ చేయడంలో తప్పులేదు. ఎందుకంటే జరిగింది జరగనట్టుగా, జరిగేది జరగబోయినట్టుగా ఊహించుకొని రాసేసే వాళ్ళు చాలామంది ఉంటారు కదా. ఇలాంటి వారిని అడ్డుకట్ట కట్టాలంటే ఇలాంటి కొన్ని ప్రయత్నాలు జరగాలి. ఇలాంటి అరెస్టులు జరిగితేనే, ఇలాంటి ఒక్కసారి బెదిరింపులు చేసిన, ఇలాంటి అరాచకాలు చేసిన వాళ్ళ మీద సరిగ్గా ఒక నిఘా పెట్టి ఒక్కసారి వీళ్ళకి జైల్లో వేసి థర్డ్ డిగ్రీ కనుక ఉపయోగిస్తే అప్పుడు లైన్లోకి వస్తారు. అసభ్యకర పోస్టులు పెడితే, కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తే, ప్రభుత్వం చేస్తున్న పనికి ఆటంకాలు ఇస్తే ప్రతి ఒక్కరి మీద యాక్షన్ తీసుకుంటే కానీ ఇలాంటి వాళ్ళు లైన్లోకి రారు. ఎప్పటికైనా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు చేస్తున్న ప్రతి పని ప్రజలను ఉద్దేశించి చేస్తున్నారు. వీళ్ళ పరిపాలన ఎక్సలెంట్గా ఉంది. రాబోయే రోజుల్లో అన్నదానికన్నా ఇంకెక్కువ చేసి చూపిస్తారు. మనం ప్రభుత్వానికి కాస్త సమయం ఇవ్వాలి. ఏర్పడింది 5 నెలలు కూడా కంప్లీట్ అవ్వట్లా. ఈ 5 నెలల్లోనే ఎంత పరిపాలన చేస్తుంటే దీని మీద కూడా విమర్శలు చేసే వాళ్ళు అనేక మంది అయిపోయారు. ఇప్పటికైనా కాస్త ఆలోచించి ప్రభుత్వం మీద సరిగ్గా మాట్లాడిన ముందు వాళ్ళ యొక్క పరిపాలన బాగానే చేస్తున్నారు. కనీసం చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ మధ్య భేదాభిప్రాయాలు సృష్టించడం కోసం పనిచేసే ప్రతి ఒక్కరు కాస్త జాగ్రత్తగా ఉండండి.